సాపే రవి. ఓకే, రెడ్ వైన్ చాలా తక్కువనే, చాలా తక్కువనే కాస్ట్ రెడ్ వైన్. బిస్కెట్లు మనం తింటాం కదా, బిస్కెట్లు చాలా అన్నీ మఖాతి అనమాట. మఖాతి బెస్ట్ ఫేమస్ is preparing sandwich. Yeah. Famous Kazakhstan. Yes. Bread. Yes. With лепешка. With лепешка. Лепешечка вот так вот надо размазать. Потом помидорку. ఓకే, మా ట్రైన్ అయితే 2:20కి ఉంది. టైం వచ్చేసి 2:05 అయింది. ట్రైన్ వచ్చేసింది. సో లోపలికి వెళ్ళి ఎక్కేసి ఇంకా 6 ఓకే, మా భోగి నెంబర్ 6 అంట మాది. ఈ ట్రైన్లోకి ఎక్కేస్తాం. ఇక midnight 2:20. రైట్, లెట్స్ గో. కొన్ని అవివార్య కారణాల వల్ల మేము ఒక క్యాబిన్ తీసుకోవాల్సి వచ్చింది. క్యాబిన్ తీసుకున్నాం. బట్ అగైన్ క్యాబిన్ తీసుకున్నందుకు అందుకు మంచిగా ఉంది. మా క్యాబిన్ అండ్ మా సీట్ వచ్చేసి 6, 8 ఉంది. ఇంకోటి 4 ఉంది. 4 వచ్చేసి ఫస్ట్ స్పాట్లో పడ్డది. మా అయితే దొరికినాయి సీట్స్. కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్స్, బెడ్ షీట్స్ అవన్నీ కొంచెం సర్దుతుంది అనమాట. కొంచెం సెటిల్ అయినాక కూర్చుంటాము. అండ్ మరో ఇంకోటి ఏంటంటే ఇది నిల్చుంటాం కదా, వాళ్ళకి ఏంటంటే కూర్చోడానికి సెపరేట్గా ఉన్నాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఒక్కొక్క సీట్ వేస్తున్నారు కదా. ఫస్ట్ కేమో ఇక్కడ ఉంది, సెకండ్ కేమో నాలుగు ఇక్కడ ఉంది, థర్డ్ దానికి అక్కడ ఉంది. సో అట్లా వరుస కూర్చోవచ్చు కూడా. అంటే వెయిటింగ్ చేసే వాళ్ళకి, అంటే ఒక పడుకొని ఏమన్నా నడుము నొప్పి వేసినా వచ్చి కాసేపు కూర్చొని 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. సో బండి అయితే కదిలింది. ప్రస్తుతానికి మేము బాల్కనీలో కూర్చున్నాం. ఇది మా బాల్కనీ. ఎందుకంటే లోపల ఇంకా ఒక ఫ్యామిలీ అయితే కూర్చున్నారు, వాళ్ళు లెగస్తలేరు. సో అందుకని మేము కూడా కాసేపు టైం ఇద్దాం, ఒక అరగంట బయట కూర్చున్నాం. నిన్న ఉజ్బెకిస్తాన్ నుంచి కజాఖ్స్తాన్కి వచ్చేసినాం. కజాఖ్స్తాన్ షిమ్కండ్ అనే ప్లేస్ నుంచి అల్మాటీకి వెళ్తాం. సో ఇప్పుడే లేచిన 11 అవుతుంది టైము. మార్నింగ్ 11 అవుతుంది. సో నైట్ 2:20కి ట్రైన్, మా ట్రైన్ ఇది. దీంట్లో ఒక క్యాబిన్ తీసుకున్నాం, చూపిస్తా. క్యాబిన్ నేను నైట్ కదా, ఇక అందరు పడుకున్నారు, అందుకే వ్లాగ్ చేయలేదు. సో ఇప్పుడైతే మా క్యాబిన్ చూపిస్తా అండ్ ట్రైన్ మొత్తం చూపిస్తా. అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటిది అన్నీ చూపిస్తా. షిమ్కండ్ నుంచి అల్మాటీకి ఆల్మోస్ట్ నాకైతే ఒక్కొక్కరికి ఎంత పడిందంటే 8,200 టెంగే పడిందన్నమాట. ఓకే, ముగ్గురం మేము. సో క్యాబిన్ క్లియర్గా చూపిస్తా చూడండి. మామూలు ట్రైన్ అందరికి తెలుసు, అది నా లాస్ట్ వ్లాగ్లో చూడండి, కనిపిస్తుంది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి ఏంటంటే ఇలా ఉంటుంది క్యాబిన్ సెపరేట్గా. క్యాబిన్ నెంబర్ 1, క్యాబిన్ నెంబర్ 2, 3. ఓకే, ఇది మా క్యాబిన్. లోపల చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఇది నా బిడ్డ శరత్, ఇలా పడ్డది పడుతుంది.
ఆర్డర్ మెషిన్ అయిపోయింది ఇప్పుడే. సో కొంచెం వెయిటింగ్ తీసుకున్నాం. దాని తర్వాత కాఫీ తాగేసి నూడిల్స్ నేను బాక్స్ తినేస్తాను. ఓకే, నిన్నైతే మన రైల్వే స్టేషన్ సింకట్ రైల్వే స్టేషన్ ఇది ఉన్నాం అనమాట. బిగ్ బాన్ 2 కొంటే ఒకటి కింద తెచ్చుకున్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి నాకు అయిపోతుంది చికెన్ నూడిల్స్. కింద కోడి ఉంది కదా, ఓపెన్ చేస్తే నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. నూడిల్స్ డబ్బా ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి. దాని లోపల ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలిపి అక్కడికి వెళ్ళేసి హాట్ వాటర్ పట్టుకున్నాం. హాట్ వాటర్ కూడా ఇక్కడ ఫ్రీ ఇస్తారు. కొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడ మిషన్ ఉంటుంది హాట్ వాటర్ది, అది కూడా చూపిస్తా. ఇంగ్రీడియంట్స్ అన్ని లోపల చేసిన అండ్ ఇదే హాట్ వాటర్ వస్తుందన్నమాట. హాట్ వాటర్, సో హాట్ వాటర్ పట్టుకుంటా. ఓకే, నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. హాట్ వాటర్ పోసిన ఇందాక, సో తినేద్దాం ఇక. సో మొత్తం బ్రష్ చేసి ఇప్పుడు వచ్చేసిన కాసేపు బయట నిల్చొని ఆ విండో ఓపెన్ చేసిన, కొంచెం సఫికేషన్ ఉంటే. సో కాఫీ మా వాడు ప్రిపేర్ చేసుకొచ్చిండు. శరత్ కాఫీ, స్వీట్ బ్రెడ్, బన్, స్వీట్ బన్. బయట చూస్తే సేమ్ మన ఇండియన్ రైల్వేస్ లానే అనిపిస్తుంది, కొంచెం లోపల కొంచెం డిఫరెంట్ గా అంతే. ఆ రైల్ బోగీస్ మొత్తం ఓల్డ్, చాలా ఓల్డ్. మరి యూజ్ చేసేది ఐస్ కి మొత్తం చల్లదనానికి, వేడికి, వర్షం. ఆ పక్షులు మొత్తం ఆ గద్దలు, కాకులు ఎక్కువ కాకులు, పిచ్చుకలు, గద్దలు అన్ని గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. ఎంత నీట్గా తుడుస్తున్నారు మొత్తం. వ్యాక్యూమ్లో తెచ్చి మరి ఓకే 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 సాస్ చేసుకోవాలి. Все равно в туалет ходит без шапки. Они же ценили. ఓకే, పసిబాన్. రైట్, సో టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకొక 10 minutes అయితే మాకు స్టేషన్ వచ్చేసి అల్మాటి స్టేషన్. అక్కడ నుంచి లియోని వాళ్ళ అంకుల్ ఉన్నారంట, వాళ్ళు తెలిసిన అతను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి స్టే చేస్తాం ఈరోజు నైట్ అయితే. స్టేషన్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్, టవల్, కప్పుకునేది ఇంకోటి ఉంటుంది కదా, మొత్తం అన్ని కలిపి సెట్ మొత్తం మడత పెట్టేసి ఆ టీసీకి ఇచ్చేయాలి. అంటే ప్రతి ఒక్క బోయ్కి ఒక్కొక్క టీసీ ఉంటారు అనమాట. టికెట్ కలెక్టర్ మొత్తం అన్ని చెక్ చేస్తారంట కంప్లీట్గా. బెడ్షీట్స్ మడత పెట్టేసి ఆమెకి ఇచ్చేద్దాం. కొంచెం బయట ఫైనల్ అయితే స్టేషన్ అయితే వచ్చేసింది అల్మాటీకి అయితే రీచ్ అయిపోయింది. ఫైనల్లీ వి రీచ్ అల్మాటీ. చూద్దాం, బోర్డు చూద్దాం ఉంటుంది. రైల్వే 3, రైల్వే 2. ఓకే, స్టే మన ప్లాట్ఫామ్ చూపిస్తుంది. ప్లాట్ఫామ్ వీళ్ళు రైల్వే 1, రైల్వే 2, రైల్వే 3 అంటున్నారు. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉంది. అగో రైల్వే 2 అక్కడ కనిపిస్తుంది పైన బోర్డు. రైల్వే 2
ఎక్కుతారండి ఇలా అంతా మనం దిగుతారు అంతే. ఉజ్బెకిస్తాన్ పక్కన. సో ఫైనల్గా అయితే స్టేషన్కి రీచ్ అయిపోయినా. సో అదే మేము వచ్చిన ట్రైన్. లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు, బట్ ఓకే. ఆ బోగి నెంబర్ 81 ఓకే ఈ ట్రైన్. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి తుర్క్సి బస్తాన్ అంటుంది ఆ ట్రైన్. మన దగ్గర పోతుంది మనకు తెలియదు, బట్ ఓకే యా చలో లెట్స్ గో. పైన కనిపిస్తుంది కదా రైల్వే 2 రైల్వే 3 అని. మాది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చింది. సో ఎస్కలేటర్ పనిచేస్తుందేమో, బై వాక్ వెళ్ళాలి. చలో ఎస్కలేటర్ ఎక్కినామంటేనే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అనే బోర్డు అయితే ఉంది. వావ్ చాలా పెద్ద రైల్వే స్టేషన్. అమ్మా రైల్వే స్టేషనే సూపర్ ఉంది. ఎయిర్పోర్ట్ కైండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ టైప్ ఉన్నది. చాలా బాగుంది రైల్వే స్టేషన్. ప్రతి ఒక్కటి ఇట్లనే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. హల్మాటి ఓ చాలా బాగుంది రైల్వే స్టేషన్. ఎయిర్పోర్టా లేకపోతే ట్రైన్ స్టేషనా అర్థం కావట్లేదు, బట్ ఇది ట్రైన్ స్టేషన్, ఎయిర్పోర్ట్ కాదు. చాలా సూపర్ ఉంది, పెద్దగా ఉంది. ఓకే ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయినాం ట్రైన్ స్టేషన్ నుంచి. ఆ ట్రైన్ స్టేషన్ కాదు, ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది నాకైతే. లోపల చాలా బాగుంది. ఇది ఎగ్జిట్. ఇది అల్మాటీ 1 ట్రైన్ స్టేషన్. అల్మాటీ 2 ట్రైన్ స్టేషన్ కొంచెం చిన్న ఉంది. అల్మాటీ 1 ట్రైన్ స్టేషన్ చాలా పెద్దగా ఉంది అసలు. లైట్లే లేవు ఇక్కడ అసలు కదా చూడండి. ఓకే సో లియోనియా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఈ ఊర్లో మొత్తం, అంటే అప్పట్లో మన గ్రాండ్ ఫాదర్ టైంలో. సో ఆయన చనిపోయింది ఇదే ఊర్లో అంట. హౌ హీ లైక్ బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ బికాస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్? Yes, హెల్త్ ఇష్యూస్. ఓకే సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏంటంటే కొంచెం ఆయన గుర్తుకొచ్చినమాట, ఎక్స్పైర్ అయింది కదా. Yes, and So, my father was born here. Okay. And now I walk. You walk the same lane. Same. Yes, it's for me it's very important because my family is important for me. Yes. It's my family, my road. I don't know how English. సో ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయింది కదా, గుర్తుకొస్తుందని ఏడుస్తుంది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ లైన్లో చాలా ఇయర్స్ ఇక్కడనే పుట్టి పెరిగాడంట. Yes, And he lived. He won water from here only, right? 20. Yes. He lived here. Okay. Father. 20 years he lived here in the city. Yeah. Okay. And you? Then he moved in Pavlodar, and I was born in Pavlodar. ఓకే సో ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇదే ఊర్లో ఉండి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేసి చనిపోయిండు. దాని తర్వాత వాళ్ళ డాడీ కూడా ఒక 20 years ఇక్కడే ఉన్నాడు అనమాట, ఇదే సిటీలో. ఇదే రోడ్డు పైన నడుచుకుంటే వెళ్ళాడంట. పెళ్ళైన తర్వాత ఆయన పౌలోడర్కి షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయిన తర్వాత లియోనియా వచ్చేసి అక్కడనే పుట్టిందన్నమాట, పౌలోడర్లో. సో అది గుర్తుకొచ్చి ఏడుస్తుంది కొంచెం. సో అది బట్ అగైన్ సో ముందుకెళ్ళేసి కొంచెం డిన్నర్ చేద్దాం. మాట్లాడుతూ ఒక చిన్న మార్ట్కి వచ్చినాం. పెద్ద మార్ట్ ఇది అనుకుంటా. మార్ట్ చాలా పెద్ద మాట. ఆ మాటే పెద్ద ఉంది అనుకుంటే, మార్ట్ విలేజ్ వచ్చేసి దాని తాత ఉన్నాయి ఇప్పుడు. అది కనిపించేది ఓన్లీ మార్ట్. ఇది మార్ట్ విలేజ్. ఇంటి మార్ట్.
లెట్స్ గెట్ ఇన్టు ద మాల్. ఓ బ్యూటిఫుల్ ఫస్ట్ ఇంప్రెషన్స్. మూలికలు అవార్డు ఒకటి సపర్ రవి సాపే రవి. ఓకే ఎంత ఉంది? 1600 ఉంది. రెడ్ వైన్ చాలా తక్కువనే కాస్ట్లీ. రెడ్ వైన్ తెలియని వ్యాలీ అంట. చాలా చీప్ ఉన్నాయి వైన్స్ అయితే. వైన్స్, రెడ్ వైన్స్, వైట్ వైన్స్, విస్కీలు, స్కాచ్లు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ట్రైన్ స్టేషన్ నుంచి డైరెక్ట్ మాల్కి వచ్చినాము. ఒక 500 మీటర్స్ ఉంది ట్రైన్ స్టేషన్ నుంచి మాల్కి. ఇక్కడ అన్నీ మన ఓరియో బిస్కెట్లు అవన్నీ ప్యాకెట్లు పెట్టి అమ్ముతున్నారు. వట్టిగా నార్మల్గా ఒక కవర్లో కట్టేసి అమ్ముతున్నారు. ఉజ్బెకిస్తాన్ టైప్ మొత్తం. మరి సెపరేట్గా ప్యాక్ బిస్కెట్స్ బయట కనపడవు, అట్లా అమ్ముతారు మనకి. ఇక్కడ ర్యాపర్స్ ఇదో కైండ్ ఆఫ్ ఓరియో బిస్కెట్స్ ఇవి. ఓకే ఉప్పు బిస్కెట్లు మనం తింటాం కదా, ఉప్పు బిస్కెట్లు చాలా వస్తువులు తింటూ ఉంటాం మనం. అవి బాగానే ఉన్నాయి. ఏ నుంచి ఎందుకు అక్కడనే ఇండియాలో కొనుక్కోవడం బెటర్. ఇవన్నీ రఖాతి అనమాట. రఖాతి బెస్ట్ ఫేమస్ చాక్లెట్స్ ఇవి. అన్ని పొట్టంలో కట్టి ఉన్నాయి. బాగున్నాయి. వాట్ ఇరీస్కా? ఓకే. It's like marmalade but not marmalade. ఓకే 2900 టెంగే ఇవి చాక్లెట్స్, స్నిక్కర్స్. ఓకే అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నాయి, మరింత కాస్ట్ ఏం లేవు. ఓకే సూపర్. రైట్ సో లగేజ్ ఓకే. చిన్న కాఫీ బీన్స్ షాప్కి అయితే వచ్చినాం. మొత్తం అన్ని కాఫీ బీన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ 650 600 టెంగే. దాంట్లో ఏంటంటే ఒక చిన్న ప్యాకెట్లో మొత్తం అంతా పొడి చేసి ఇచ్చేసి మనకి ఇచ్చేస్తుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. అవునండి చేద్దంటుందా? $27.50. ఓకే 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 27.50. Это сироп из чая. Syrup. ఇవి ఉన్నాయి, దీన్ని ఏమంటారు లైక్ పెడాల్ టైప్ ఉన్నాయి, కానీ మంచిగా ఉంటాయి. టీకి సంబంధించిన పళ్ళు చాలా ఉన్నాయి. టీ, చాక్లెట్స్. వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మనం. సో లోపలికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే గార్డెన్ ఉందా? ఓకే వావ్, గార్డెన్ కూడా పెద్దగా ఉంది. ఇప్పుడే లియోనే వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఎందుకంటే లియోనే వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చింది కదా, వాళ్ళు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసినారు మనకి. మేము కూడా కొనుక్కొచ్చినాం కొన్ని ఐటమ్స్ సూపర్ మార్కెట్ నుంచి. సో అందరం కలిసి కూర్చొని తింటున్నాం, చూపిస్తా. చిన్నవాడు చూపిస్తా, రేపు మొత్తం ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. Они же рассказывают, как можно путешествовать. డిన్నర్ Имя. ఆంటీ అంకుల్ లోపలికి వెళ్ళండి. Ольга. ఓల్గా హాయ్. Сергей. Сергей. ఓకే తిందామా? Это не свежее. నేనైతే ఇది కొనుక్కున్నా.
చికెన్ కైండ్ ఆఫ్ శాండ్విచ్ విత్ ఎగ్, బాయిల్డ్ ఎగ్. మన నూడిల్స్ తింటున్నాడు. లియా మాత్రం నూడిల్స్ విత్ కొన్ని వెజ్జెస్, లీఫ్ వెజ్జెస్ మంచిగా ఉంటాయి. Петрушка, укроп. What do you call this? Bon appetit. Редиска, речка. Okay. Это фунчоза. Okay. Это творожный сыр. Черри. Томато. Помидорки черри. Помидорки. సో మా గురించి మలీబు చాక్లెట్ చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఏ ఫ్లేవర్ ఏంది? మలీబు మ్యాంగో, మ్యాంగో ఫ్లేవరు. సో చాలా ఉన్నాయి. అండ్ మనోడైతే కాఫీ తాగుతున్నాడు. కాఫీ మిషన్ చిన్నది వాళ్ళది. మనం చూస్తూ ఉంటాము చాలాసార్లు. యాక్చువల్లీ క్రొకడైల్ ఉంటుంది దీని ప్లేస్లో, బట్ ఇక్కడ మామూలుగా It's not a game, it's a rich thing.